ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాస్టర్ సివివి 1868 టు 1922. ద్వితీయ భాగము. భార్య వెంకమ్మ గారి సాహచర్యంతో వెంకటస్వామి గారు తమ బ్రహ్మాంశాన్ని అనుభూతిలోనికి తెచ్చుకొని తమ స్థూల సూక్ష్మ శరీరాల్లోని వ్యూహాలపై ఆధిపత్యం సంపాదించి జగదాచార్యులైనారు. ముందుగా వారి ప్రజ్ఞా ప్రభావం పడింది వెంకమ్మ గారిపైనే. ఆమె గారి స్థూల సూక్ష్మ కారణరాశులను సరిచేసి ఆమె ప్రజ్ఞను విమోచనం చేసి ఆమె నోట వివిధ కోశాల్లోని విజ్ఞాన విషయాలను పలికించి గ్రంథస్థం చేశారు. మానవతాది ప్రజ్ఞా పరిణామాన్ని గమనించి దాన్ని ఆధ్యాత్మిక వికాసం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. 1908లో హేలీస్ తోకచుక్క భూగోళం వైపు పయనిస్తుండగా దాని శక్తిని వెంకటస్వామి గారు తమలోనికి ఆవాహన చేసుకున్నారు. తామే పరబ్రహ్మమనే అనుభూతి పొందినారు. బ్రహ్మము నుంచి వచ్చిన ప్రతి అణువు ధాతు, వృక్ష, జంతు, మానవ జన్మలుగా పరిణమించటానికి కారణమైన గ్యాసియస్ స్టేట్ శక్తులన్నిటినీ పొంది సృష్టి చేసే క్రమం తెలుసుకున్నారు. జన్మించటానికి ముందు మనుష్యులు అనురూపంలో పురుషుని ప్రవేశించి 3 నెలల తర్వాత స్త్రీ గర్భంలో ప్రవేశిస్తారు. వెంకటస్వామి గారు తమలో జరుగుతున్న అండోత్పత్తిని స్థూల ప్రజ్ఞ చెడనీయకుండా సూక్ష్మరూపాన్ని వేరు చేసి నవగ్రహాల ప్రభావం సోకకుండా ఆ అండాన్ని వెంకమ్మ గారి గర్భంలో ప్రవేశింపజేశారు. ప్రతిదినం ప్రార్థన సమయంలో ఆమె స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరాన్ని వేరు చేస్తూ ఆమె గర్భంలోని పిండానికి కుండలినీ ప్రభావంతో శక్తిని అందించారు. 9 నెలల తర్వాత 13/4/1909 నాడు బ్రహ్మస్వరూపుడైన బిడ్డడు పుట్టినాడు. అతనికి చందు అని నామకరణం చేశారు. చందు అందరూ పసిబిడ్డల వల్ల ఏడవలేదు, నిద్రించలేదు. 1 నెలకే మాట్లాడటం నేర్చి తప్పటడుగులు వేస్తూ తండ్రిగారు యోగం చేస్తున్న గది ప్రవేశించి ఆయన ఒడిలో కూర్చుండేవాడు. యోగం చేస్తున్నప్పుడు కలిగే తాపాన్ని ఉపశమింపజేయటానికి వెంకటస్వామి గారికి మజ్జిగ రసం తాగటం అలవాటు. తండ్రి ఒడిలో కూర్చున్న 2 నెలల చందు లేచి తండ్రిగారు మజ్జిగ రసమంతా తాగితే చందు మరలా తెప్పించుకొని తాగేవారు. తండ్రి కొడుకులు కలిసి ఈ విధంగా రహస్యంగా మజ్జిగ రసం తాగటం ఒకనాడు వెంకమ్మ గారు ఆమె తల్లిగారు చూచారు. వెంటనే చందు మజ్జిగ రసం గిన్నె తండ్రి గారికి ఇచ్చినాడు. 4 నెలల వయస్సులోనే చందు తమ ఇంటికి వచ్చేవారి భూత భవిష్యత్తులు చెప్పేవాడు. జంధ్యములు తెంపుకొని నాస్తికుడుగా మారిన తాత కుప్పుస్వామిని కూర్చుండజేసి 6 నెలల చందు జంధ్యం వేసి సంధ్యావందనం చేయించాడు. మాస్టర్ సివివి గారి వలనే చందు కూడా కారణజన్ముడు. తండ్రితో మార్మిక చర్చలు జరిపినట్లే దివ్య శరీరాలతో వచ్చే మహర్షులతో చర్చలు జరిపేవాడు. ఆ సంగతి తెలియని అమ్మమ్మ సుబ్బమ్మ భయపడి మద్రాసుకు పారిపోయింది. చందు 10 నెలల శిశువు తండ్రి గారికి ఎంటీఏ అనే కొత్త మంత్రం నేర్పి వారం దినాలు, అది పూర్తి కాగానే మరొక మంత్రం వారం దినాలు, అది పూర్తి కాగానే మరొక మంత్రం వారం దినాలు అభ్యాసం చేయించి ఒక కొత్త ఆధారం చూపి దాని ద్వారా లోకానికి కొత్త వెలుగు ప్రసాదించండని కోరి చనిపోయినాడు. వెంకటస్వామి గారు అతన్ని తమ యోగశక్తితో తిరిగి బతికించారు. అతడు మరలా చనిపోయినాడు. ఈ విధంగా ఒకే రాత్రి చందు 24 సార్లు చనిపోతే వెంకటస్వామి గారు 24 సార్లు బ్రతికించి
తమ శక్తిని వ్యయం చేసుకున్నారు. అటు తర్వాత వెంకమ్మ గారి లింగ శరీరం నుండి ప్లెంటీ ఆఫ్ ప్రాణ మండలం నుండి ప్రాణం తెమ్మన్నారు. ఆమె మండలం చేరి మాయాశక్తులు అడ్డగట్టడం చేత ట్రాన్స్లోనే ఉండిపోతే సుందరమనే బంధువును మీడియం చేసి ప్రాణాధార శక్తి తెప్పించి చందును పునర్జీవితుని చేసినారు. కానీ చందు తాను భూమిపైన ఉంటే సృష్టి ఆగిపోతుందని తండ్రికి నచ్చజెప్పి తన కర్తవ్య పాలన కోసం 10/6/1910 నాడు భౌతిక కాయం విడిచి వెళ్ళిపోయినాడు. 1910వ సంవత్సరం వెంకటస్వామి గారు గదిలో అప్రాకృత సాధన చేస్తుండగా మధ్యరాత్రి హేలిస్ తోకచుక్క తోకలోని కాంతి పిడుగుపాటు శబ్దంతో వారి శరీరంలో ప్రవేశించింది. అప్పటి నుండి వారి దర్శన స్పర్శన సంభాషణలు పొందిన వారందరూ వారి దివ్యాకర్షణకు లోనయ్యేవారు. శ్రీవారు తాము రూపొందించిన పథకం ప్రకారం ఒకనాడు సాటి మానవుల వ్యక్తిగత కుండలినీ శక్తిని ఉద్బోధించి సమాహార శక్తిగా రూపొందించి భూగ్రహం కుండలినీ శక్తితో సమన్వయం చేయటానికి పూనుకున్నారు. అర్హులైన అనుయాయులను మీడియంస్ సాధనాలుగా చేసుకొని వారికి సివివి అనే యోగనామం మంత్రంగా 29/5/1910 నాడు ఉపదేశించారు. నాటి నుండి ఈ యోగానుయాయులందరికీ అది పండుగ దినం. దానిని మేకాల్ డే అంటారు. శ్రీవారు ఈ యోగాన్ని ముందుగా తమ కుటుంబంలోని వారికి, తర్వాత బంధువులకు, అటు తర్వాత తదితరులకు ఉపశయించినారు. లోకం వారిని మాస్టారు సివివిగా గుర్తించింది. మాస్టర్ అనగా అధికారి లేదా సిద్ధుడు. మాస్టర్ సివివి తమ యోగశక్తితో ప్రదర్శించిన అద్భుతాలు లెక్కకు మిక్కిలి. అందులో కొన్ని: శ్రీవారు ఒకనాడు ధ్యానస్థులై ఉండగా రోటిలో ఒడ్లు పోసి దంచుతున్న ధ్వని వంటి ధ్వని 24 గంటలు నిర్విరామంగా వారి నుండి 3 నెలల దాకా వెలువడింది. ఆ ధ్వని ఎట్లా వస్తున్నదో, ఎక్కడి నుండి వస్తున్నదో ఎవ్వరికీ అంతుపట్టలేదు. శ్రీవారి చుట్టూ ఉన్న ఆకాశంలోని శబ్ద తరంగాలు వారి పథకంతో సహకరించడమే ఈ ధ్వనికి కారణం. శ్రీవారు బాట నడుస్తుంటే వారిని దర్శించేవారు కొందరు తన్మయులు కావటం, కొందరు తమ పనులు మర్చిపోవటం, కొందరు స్తంభించిపోవటం జరిగేది. ఒకనాడు శ్రీవారు ఒక నాసికారంధ్రం ద్వారా 6 గంటల సేపు నిర్విరామంగా గాలి పీల్చి మరొక నాసారంధ్రం ద్వారా 6 గంటల సేపు నిర్విరామంగా ఆ గాలి వదిలి మరొక 6 గంటల సేపు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా ఉన్నారు. అప్పుడు వారి శరీరం దూదివలె తేలికై గాలిలో తేలింది. 1911వ సంవత్సరంలో మాస్టర్ సివివి గారి మనవడు వెంకట్రావు గారి కొడుకు 1.5 ఏళ్ల శిశువు ఆడుకుంటూ ఒక మట్టి బొమ్మను తిని చనిపోయినాడు. అందరూ గొల్లుమన్నారు. వెంకట్రావు తన కొడుకును ఎత్తుకొని తండ్రి గారి వద్దకు పరుగెత్తుకు వచ్చినాడు. మాస్టర్ గారు ఆ శిశువు శరీరాన్ని వెంకమ్మ గారికి అప్పగించి అందరినీ దూరం పంపి 2 గజాల దూరాన కూర్చుండి సమాధి స్థితులై ప్రాణ సప్లై ట్రీట్మెంట్ చేసి శిశువును బ్రతికించారు. శివు కడుపులోని పదార్థం బయటికి చిమ్మింది. ఇది గమనించిన కుప్పస్వామి, నాయనా, నీవే దేవుడవు, నిన్ను మించిన దేవుడు లేడు అంటూ మాస్టర్ గారి కాళ్లపైన పడి తనకు యోగం నేర్పించి జన్మరాహిత్యం కలిగించవలసిందిగా ప్రార్థించినాడు. ఆయనలోని నాస్తిక భావాలు పటాపంచలైపోయాయి. మాస్టర్ గారిని దత్తు తీసుకున్న సుబ్బమ్మ ఒకనాడు కావేరీ నది భగవద్ఘట్టంలో స్నానం చేసి ఒడ్డుకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. నిమిషాలలో ఆమె ప్రాణం పోయింది. మాస్టర్ గారు, వెంకమ్మ గారు ఆ సమయంలో యోగానుష్ఠానంలో ఉన్నందున మిగతా వారు పోయి ఆమె శరీరాన్ని మోసుకువచ్చారు. ఆమెకు కర్మ చేయవలసిన మాస్టారు గారు తమ మేనల్లుడి శోభనానికి భాగవతపురం ప్రయాణమై ఆమె 16 దినాల తర్వాత బతుకుతుందని, అందాక ఆమె శరీరాన్ని చీమలు పురుగులు పట్టకుండా కాపాడవలనని, ఆమెకి ఇంకా 3 ఏళ్ళు ఆయుర్దాయం ఉన్నదని ఆదేశించి భాగవతపురం వెళ్ళిపోయారు. ఎంత జాగ్రత్తగా కాపాడినా సుబ్బమ్మ శరీరం పురుగులు కొరికి చిల్లులు పడింది. అయినా మాస్టారు గారు అన్నట్లే ఆమె 16 దినాల తర్వాత నిద్ర నుండి లేచినట్లు మేల్కొని తర్వాత 3 ఏళ్ళు బతికింది. మాస్టారు గారు ఇటువంటి అద్భుతాలు
చాలా చేశారు. అనేకుల జీవితాల భూత భవిష్యత్ వర్తమానాలు వారిని చూడగానే చెప్పేవారు. కొత్తగా ఉపదేశం కోసం వచ్చేవారి గురించి వెంకమ్మ గారిని కానీ మరెవరినైనా కానీ ట్రాన్స్లోనికి పంపి వారితో ఆ నూతన వ్యక్తుల పూర్వజన్మ వృత్తాంతాలు, ప్రస్తుత కర్తవ్యాలు చెప్పించి ఇంకొకరిచే గ్రంథస్థం చేయించేవారు. మాస్టారు గారు ఆయా గ్రహమండలాల్లోని అనుభూతుల్లో ప్రవేశించి అక్కడి వృత్తాంతాలు, తత్సంబంధిత మంత్రాక్షరాలు సేకరించి గ్రంథస్థం చేశారు. చివరి దినాల్లో శనిగ్రహగతులను సవరించినారు. శుక్రగ్రహగతులు సవరించే ప్రయత్నంలో ఉండగానే శరీరం విడవలసి వచ్చినందున తమ పరిశోధన ఫలితాలు అనుయాయుల ద్వారా ప్రసారం చేస్తామన్నారు. శ్రీవారు ఒకసారి చంద్రమండలం విస్తరించి పెద్దదై 10 మైళ్ళు వెనుకకు దొరుకుతుందన్నారు. 6 నెలల తర్వాత వారన్నట్లే జరిగింది. ఆ విషయం ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు ధృవపరిచారు. భూమి వంకరగా ఉన్నదని, అందువలన సూర్యుని వెలుగు చంద్రునిపై సరిగా పడకపోవటం చేతనే బహుళపక్షం వస్తుందని, భూమి వంకర తీరిన తర్వాత ఎల్లప్పుడూ పౌర్ణమి నాటి చంద్రుని వలనే ఉంటుందని అన్నారు. ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు భూమి 200 మైళ్ళు వంకరగా తిరుగుతున్నట్లు ధృవీకరించారు. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.